తెలుగు విజయవాడ నగర ప్రజలకు వేసవి వినోదం పంచేందుకు దుబాయ్ వాటర్ ఫాల్స్ ఎగ్జిబిషన్ సిద్ధమైంది. నగరంలోని పున్నమి ఘాట్ సమీపంలో గల బబ్బూరి గ్రౌండ్స్ లో శ్రీ జీవన్ సాగర్ ట్రేడ్ ఫేర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ భారీ ప్రదర్శనను ప్రముఖ పారిశ్రామికవేత్త బబ్బూరి భూపాల్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే సుమారు 50 అడుగుల ఎత్తు, 200 అడుగుల పొడవుతో కొండల పైనుంచి నీరు జాలువారేలా నిర్మించిన కృత్రిమ జలపాతం. ఇది సందర్శకులకు సరికొత్త అనుభూతిని ఇస్తోంది. ఈ ఎగ్జిబిషన్ లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 100కు పైగా వాణిజ్య స్టాళ్లు ఉన్నాయి. ఇక్కడ జ్యువెలరీ, గాజులు, పాదరక్షల షాపింగ్ తో పాటు చిన్నారులు, పెద్దల కోసం వాటర్ బోట్, జెయింట్ వీల్, కొలంబస్ మరియు టోరా వంటి అత్యాధునిక రైడ్లు అందుబాటులో ఉన్నాయి. తినుబండారాల ప్రియుల కోసం నోరూరించే మిర్చి బజ్జీ, గోబీ మంచూరియా మరియు చాట్ వంటి వంటకాలతో ప్రత్యేక ఫుడ్ కోర్టులను కూడా ఏర్పాటు చేశారు. భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ మరియు అగ్నిమాపక శాఖ సూచనల మేరకు 5 ఫైర్ ఎగ్జిట్లు, ఆధునిక అగ్నిమాపక పరికరాలను సిద్ధం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మే 1వ తేదీ నుంచి జూన్ 17 వరకు కొనసాగే ఈ ప్రదర్శనను విజయవంతం చేయాలని ఎగ్జిబిషన్ ప్రొపరేటర్ జి మోహన్ రావు మరియు మేనేజర్ పి కృష్ణ నగర ప్రజలను కోరుతున్నారు. నమస్కారం. విజయవాడ సమ్మర్ ఎగ్జిబిషన్, జీవన్ సాగర్ ఎగ్జిబిషన్ ఈరోజు వాటర్ ఫాల్స్, దుబాయ్ వాటర్ ఫాల్స్ తో విజయవాడ నగర ప్రజలకు ప్రత్యేక ఆకర్షణతో రకరకాల అమ్యూజ్మెంట్ తో వివిధ ఫుడ్ ప్రొడక్ట్స్ తో ఈ సమ్మర్ ని అలరించడానికి జీవన్ సాగర్ వారు ఈరోజు ఇక్కడ సమ్మర్ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. అదే మీరు చూస్తున్నారు కదా, కొత్తదనం, అందరూ పిల్లలు ఎలాగా ఆడుకుంటున్నారు. అదే విధంగా ఈ సమ్మర్ ఎగ్జిబిషన్ అలరిస్తుందని చెప్పి ఈ చల్లని వాతావరణంలో నదీ తీర ప్రాంతంలో అందరికీ ఈ సమ్మర్ లో బాగుంటుందని ఒక ఉద్దేశంతో ఈరోజు జీవన్ సాగర్ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. కార్యక్రమ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు బబ్బూరి భూపాల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మన విజయవాడలో మొట్టమొదటిసారిగా పున్నమి ఘాట్ పక్కన ఉన్నటువంటి బబ్బూరి గ్రౌండ్స్ లో విజయవాడ ప్రజలందరూ, పిల్లలు, పెద్దలు అందరూ ఎంజాయ్ చేసే విధంగా మరి దాదాపు 200 అడుగుల్లో సుమారుగా 50 అడుగుల ఎత్తు నుండి కొండ నుంచి కిందకు పడిగే ఓ జలపాతం లాగా ఈ యొక్క దుబాయ్ వాటర్ ఫాల్స్ ఎగ్జిబిషన్ ని మేము నిర్మించడం జరిగింది. ఈ యొక్క దుబాయ్ వాటర్ ఫాల్స్ గురించి చెప్పుకోవాలంటే ఇది ఒక కృత్రిమైనటువంటి ఒక జలపాతం అని చెప్పుకోవాలి. అదే విధంగా విజయవాడ వేసవి సెలవుల్లో విజయవాడ ప్రజలందరికీ సేద తీరడానికి ఒక బబ్బూరి గ్రౌండ్స్ అనేది ఒక వేదిక అయింది. అదేవిధంగా విజయవాడ సందర్శకులను అలరించడానికి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మరి యొక్క ఎగ్జిబిషన్ ని మన బబ్బూరి గ్రౌండ్ లో ఈ నెల మే 1వ తారీఖు నుండి అదేవిధంగా జూన్ 17వ తారీఖు వరకు ఈ యొక్క ప్రదర్శన నిర్వహించబడుతూ ఉంటుంది. విజయవాడ ప్రజలందరూ ఈ యొక్క విషయాన్ని గమనించి మరి యొక్క ప్రదర్శనను వీక్షించి ఈ యొక్క ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క దుబాయ్ వాటర్ ఫాల్స్ ఎగ్జిబిషన్స్ లో దాదాపుగా 100కు పైగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి స్టాల్స్ ఉన్నాయి. అదేవిధంగా జ్యువెలరీ ఐటమ్స్, బ్యాంగిల్స్, చెప్పల్స్, అనేక రకమైనటువంటి స్టాల్స్ యొక్క ప్రదర్శనలు అందుబాటులో ఉన్నాయి. లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైడ్స్, జెయింట్ వీల్, కొలంబస్, సెలంబో, అదేవిధంగా చిల్డ్రన్ రైడ్స్, వాటర్ బోట్, టోరా, సెలంబో అనేటువంటి అమ్యూజ్మెంట్స్ రైడ్స్ పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా శ్రీ విజయలక్ష్మి వారి ఫుడ్ కోర్ట్స్, శ్రీ విజయలక్ష్మి ఊటీ సిమ్లా మిర్చి బజ్జీ, పాపడ్ స్టాల్, గోబీ మంచూరియా, వెజ్ మంచూరియా, శ్రీ విజయలక్ష్మి చాట్ బండార్, అనేక విధమైనటువంటి ఫుడ్ కోర్ట్స్ ఒక బబ్బూరి గ్రౌండ్ లో ఒకే చోట ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి విజయవాడ ప్రజలందరూ ఒక ఎగ్జిబిషన్ కి వస్తారని ఆశిస్తున్నాం. ఇంకో మాట చెప్పాలంటే ఈ యొక్క ఎగ్జిబిషన్ లో పూర్తి స్థాయి ఫైర్ ఎక్విప్మెంట్స్, పూర్తి స్థాయి దాదాపుగా ఫైర్ ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రమాదవశాత్తు ఏదన్నా సంఘటన జరిగితే దాన్ని ఎదుర్కొనేలాగా కలెక్టర్ గారు కానివ్వండి, స్థానిక కమిషనర్ గారు, ఫైర్ డిపార్ట్మెంట్ వరకు వారి సూచనల మేరకు 5 ఫైర్ ఎగ్జిట్లు, ఫైర్ ఎగ్జింటర్స్, ఫైర్ బకెట్లు అన్ని అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా విజయవాడ ప్రజలందరూ యొక్క ఇవన్నీ పరిశీలించి
మరి యొక్క దుబాయ్ వాటర్ ఫాల్ ఎగ్జిబిషన్ కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు జీవన్ సాగర్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్. నా పేరు మోహన్ రావు, జీవన్ సాగర్ ఎగ్జిబిషన్ అధినేతని. మా హెడ్ ఆఫీస్ గుంటూరు. ఈ బబ్బూరి గారి గ్రౌండ్ లో భూపాల్ గారు మాకు 15 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం, ఒక సంవత్సరం కాకపోయినా ఒక సంవత్సరం మాకు గ్రౌండ్ ఇవ్వడం జరుగుతుంది. 15 సంవత్సరాల నుంచి కూడా వేసిన సెట్టింగ్ వేయకుండా రకరకాల సెట్టింగ్స్, అంటే ప్రజలకి కొత్తదనం చూపించాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం ఈ వాటర్ ఫాల్ అనేది పెడతాం జరిగింది. వాటర్ ఫాల్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. మన విజయవాడ ప్రజలకి కొత్తదనం చూపించాలనే ఉద్దేశంతో ఎన్నో ఎగ్జిబిషన్లు వస్తుంటాయి, కానీ ఇలాంటిది ఒక కొత్తదనం చూపించాలనే ఉద్దేశంతో చాలా కష్టాలకి ఓర్చుకొని ఈ వాటర్ ఫాల్ నిర్మించడం జరిగిందండి. ఈ అవకాశాన్ని మన విజయవాడ ప్రజలందరూ కూడా, చిన్నలు పెద్దలు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని సాయంకాలం ఎంటర్టైన్మెంట్ చేస్తారని కోరుతున్నాం. దాని తర్వాత అమేజ్మెంట్ స్టాల్స్, రకరకాల బట్టల స్టాల్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం అయింది. ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఎంజాయ్ చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.